నమస్కారం. ఈరోజు మనం ధ్యానం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అంటే చాలామందికి ధ్యానం అంటే ఏంటి? కళ్ళు మూసుకోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం, ప్రశాంతంగా కూర్చోవడం. కానీ ఆ 10 నిమిషాల తర్వాత, ఆ 20 నిమిషాల తర్వాత మనం అసలు దేనికోసం ప్రయత్నిస్తున్నాం? కేవలం ఆ కొద్దిసేపు ప్రశాంతంగా ఉండటమేనా అంతిమ లక్ష్యం? లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన ప్రయోజనముందా? చాలామంది ఈ ప్రయాణంలో ఉంటారు, కానీ గమ్యమేటో తెలియని ఒక నావలా సాగిపోతూ ఉంటారు. ఈ అయోమయాన్ని తొలగించడానికే ఈరోజు మన చర్చకు ఆధారం అంతర్గత పరిపూర్వతకు పంచమార్గాలు అనే ఒక గ్రంథం. ఇదేదో సాధారణంగా ధ్యానం గురించి చెప్పే పుస్తకం కాదు. విపశ్యన సంప్రదాయంలో ఇదొక ముఖ్యమైన వ్యాఖ్యానం. అంటే మనం కేవలం సాధారణ ధ్యానం గురించి కాదు, ఒక నిర్దిష్టమైన నిర్మాణాత్మకమైన మార్గం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరో చెప్పారని గుడిగా అనుసరించడం కాదు, మన ప్రయాణానికి ఒక స్పష్టమైన మ్యాప్ను ఎలా గీసుకోవాలో ఈ గ్రంథం వివరిస్తుంది. అవును. మీరు చెప్పిన మ్యాప్ అనే పదం చాలా సరైనది. స్పష్టమైన గమ్యం తెలియనప్పుడు ఆ ప్రయాణం ఎంత గొప్పదైనా కొంచెం నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ధ్యానాన్ని కేవలం ఒక నిష్క్రియాత్మక వ్యాయామంలా కాకుండా, మనలో ఇప్పటికే నిద్రాణంగా ఉన్న అద్భుతమైన శక్తులను మేల్కొల్పే ఒక చైతన్యవంతమైన ప్రక్రియగా ఎలా మార్చుకోవాలో అర్థం చేసుకోవడం. మన గమ్యం ఏమిటో స్పష్టంగా తెలిసినప్పుడు ఆ ప్రయాణంపై నమ్మకం, ఆశ రెండూ కలుగుతాయి. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ గ్రంథం చెప్పే మొదటి విషయమే మన ఆలోచన విధానాన్ని తలకిందులు చేస్తోంది. ధ్యానమనేది ఇతరుల కంటే ముందు జ్ఞానోదయం పొందడానికో, ఎక్కువ శక్తులు సంపాదించడానికో. ఒక పోటీలాగా. ఎందుకంటే మన చుట్టూ చూడండి, పాఠశాల నుండి ఆఫీస్ వరకు, సోషల్ మీడియా వరకు మన సంస్కృతి మొత్తం పోటీ చుట్టూనే నిర్మించబడింది. అలాంటప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ మనం ప్రపంచాన్ని చూసే ప్రాథమిక దృక్పథాన్నే మార్చుకోమని అడుగుతోంది. ఇది కేవలం 10 నిమిషాలు మౌనంగా కూర్చోటం కంటే చాలా పెద్ద పని. నిజమే. మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. ఆ పోటీతత్వపు ఆలోచనా విధానం నుండే చాలా మానసిక సంఘర్షణ పుడుతుంది. కాని ఈ తత్వశాస్త్రం ప్రకారం అసలు పోటీ అనే భావనకే ఆస్కారం లేదు. ఎందుకు లేదో? ఎందుకంటే ఇక్కడ లక్ష్యం బాహ్య ప్రపంచంలో ఏదో సాధించడం కాదు. లక్ష్యం మనలో, మన సుప్తచేతనాత్మక మనస్సులో, అంటే మనకు కూడా తెలియకుండా మనసులో లోతుగా పాతుకుపోయిన అలవాట్లు, నమ్మకాల స్థాయిలో అంతర్లీనంగా ఉన్న ఉదాత్తమైన గుణాలను పరిపూర్ణం చేసుకోవడమే. చెప్పాలంటే ఒక శిల్పి ఒక పెద్ద బండరాయిలోంచి అనవసరమైన భాగాన్నంతా చెక్కివేస్తాడు కదా. అవును. అలా చెక్కి లోపల దాగి ఉన్న అద్భుతమైన శిల్పాన్ని బయటకు తీసినట్లు. ఆ శిల్పం కొత్తగా సృష్టించబడింది కాదు, అది ఎప్పుడూ అక్కడే ఉంది. మనం కేవలం దాన్ని కప్పి ఉంచిన దుమ్మును మట్టిని తొలగిస్తున్నాం అంతే. వావ్! ఆ పోలిక అద్భుతంగా ఉంది. అంటే మనలోని నిధిని మనం వెలికితీయడం లాంటిది. పక్కవాళ్లు వాళ్ల నిధిని వెలికితీస్తే మన నిధి ఏమాత్రం తగ్గదు. ఖచ్చితంగా. నిజానికి అందరూ వాళ్ళ నిధులను వెలికితీస్తే ప్రపంచం ఇంకా అందంగా మారుతుంది. సరే, ఆ అంతర్గత శిల్పాన్ని లేదా నిధిని వెలికితీయడానికి ఈ గ్రంథం ఒక స్పష్టమైన 5 అంశాల లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. అవే ఈ పంచమార్గాలు. అవేమిటో ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. మొదటి లక్ష్యం మనశ్శుద్ధి. అంటే మన తీర్పును, మన శాంతిని కలుషితం చేసే దురాశ, ద్వేషం మరియు భ్రమ ఇలాంటి ప్రతికూల ఆలోచనా సరళి, అలవాట్లను తొలగించుకోవడం. మనస్సులో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయడం అన్నమాట. ఖచ్చితంగా. ఇది పునాది లాంటిది. ఒక ఇల్లు కట్టే ముందు నేలను శుభ్రం చేసి చదును చేసినట్లుగా మనస్సులోని ఈ మలినాలను తొలగించడం ద్వారానే మిగతా లక్ష్యాలను సాధించడానికి మార్గం సుగమమవుతుంది. మనస్సు నిండా కోపం, ఆశ, భ్రములు పెట్టుకొని శాంతి గురించి ఆలోచించడమంటే మురికినీటిలో మన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడాలనుకోవడం లాంటిది. ఈ మలినాలు మన శక్తిని హరించివేసి మనల్ని బలహీనపరుస్తాయి. అందుకే మనశ్శుద్ధి మొదటి, అత్యంత ముఖ్యమైన మెట్టు. అయితే ఇక్కడ నాకొక ప్రశ్న ఉంది. మన మనసులు అసలు ఎందుకింత చెత్తతో నిండిపోతాయి? ఇది ఆధునిక జీవనశైలి వల్ల, లేక దీనికి ఇంకా ప్రాథమికమైన కారణమేదైనా ఉందా? ఎందుకంటే మనసును శుభ్రం చేసుకో అని చెప్పడం తేలికే, కాని ఆచరణలో అది చాలా కష్టం. చాలా మంచి ప్రశ్న. ఆధునిక జీవనశైలి ఖచ్చితంగా ఆజ్యం పోస్తోంది. కానీ మూల కారణం ఇంకా లోతైనది. మన ప్రతి అనుభవానికి మన మనసు ప్రతిస్పందిస్తూ ఉంటుంది.
కొన్నిసార్లు ఆ ప్రతిస్పందనలు మనకు తెలియకుండానే లోతైన అలవాట్లుగా, సంస్కారాలుగా మారిపోతాయి. ఉదాహరణకు, చిన్నప్పుడు జరిగిన ఒక అవమానం పెద్దయ్యాక కూడా మనలో ఒక అభద్రతాభావాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. మనశ్శుద్ధి అంటే ఈ పాత సంస్కారాలను బలవంతంగా తుడిచివేయడం కాదు, వాటిని గమనించడం. కేవలం గమనించడమా? అవును, వాటి సహజ స్వభావాన్ని అర్థం చేసుకుని వాటి పట్టు నుండి నెమ్మదిగా బయటపడటం. అది ఒక రకమైన మానసిక స్నానం లాంటిది. రోజు స్నానం చేస్తే శరీరం ఎలా శుభ్రంగా ఉంటుందో, రోజు ధ్యానం చేయడం వల్ల మనసులోని మలినాలు తొలగిపోతాయి. అర్థమైంది. అంటే బలవంతంగా పోరాడటం కాదు, కేవలం గమనించడం ద్వారా శుద్ధి చేయడం. సరే, పునాదిని శుభ్రం చేశాం. కాని మనం మోసుకొస్తున్న పాత సామాను సంగతేంటి? ఇది మనల్ని రెండవ లక్ష్యానికి తీసుకొస్తుంది: దుఃఖం మరియు విలాపాన్ని అధిగమించడం. అంటే గడిచిపోయిన సంఘటనల గురించి పదే పదే ఆలోచిస్తూ బాధపడటం అన్నమాట. అవును, ఇది మనలో చాలామంది చేసే పని. గతాన్ని పట్టుకుని వేలాడడం. అయ్యో, అప్పుడు నేనా ఉద్యోగంలో చేరి ఉంటే నా జీవితం వేరేలా ఉండేది, లేదా ఆ రోజు నేనలా మాట్లాడకుండా ఉండాల్సింది అని. మళ్ళీ మళ్ళీ అనుకోవటం. సరిగ్గా. విలాపం అంటే జరిగిన దాని గురించి చింతించడం, ఏడవడం. ఇది మన వర్తమాన శక్తిని, గతాన్ని మార్చలేని ప్రయత్నంలో వృధా చేయటం లాంటిది. ఈ లక్ష్యం గడిచిపోయిన వాటిని అంగీకరించి, వాటి నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమానాన్ని పూర్తిస్థాయిలో జీవించడానికి మనకు సహాయపడుతుంది. గతం ఒక పాఠశాల. కానీ జీవిత ఖైదు కాదు. ఖచ్చితంగా. ఇది వినడానికి చాలా బావుంది. కానీ ఆచరణలో, ముఖ్యంగా ఒక పెద్ద నష్టం జరిగినప్పుడు గతాన్ని వదిలేయడం కష్టం కదా. ఉదాహరణకు, ఒక ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు, లేదా ఒక పెద్ద వైఫల్యం ఎదురైనప్పుడు ఆ దుఃఖం నుండి బయటపడడం ఎలా? నిజమే, ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ఇక్కడ లక్ష్యం దుఃఖాన్ని అణచివేయడం కాదు, లేదా ఏమీ జరగనట్టు నటించడం కాదు. దానితో మనకున్న సంబంధాన్ని మార్చుకోవటం. సంబంధాన్ని మార్చుకోవడమా? అవును. ధ్యానంలో మనం ఆ దుఃఖాన్ని, ఆ జ్ఞాపకాలను ఒక ప్రేక్షుడిలా గమనిస్తాం. అవి మనలో కలిగించే శారీరక, మానసిక అనుభూతులను గమనిస్తాం. అలా చేయడం ద్వారా నేనే ఆ దుఃఖం అనే భావన నుండి నాలో దుఃఖం అనే భావన కలుగుతోంది అనే స్పృహకు వస్తాం. ఆ చిన్న దూరమే మనకు స్వేచ్ఛనిస్తుంది. నెమ్మదిగా ఆ దుఃఖం యొక్క పట్టు సడలుతుంది. గతాన్ని వదిలించుకోవడం అర్థమైంది. కాని వర్తమానంలో ఎదురయ్యే నొప్పి సంగతేంటి? అంటే దీర్ఘకాలిక అనారోగ్యం, ఆకస్మిక సంక్షోభం, లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి. వీటిని మనం వదిలేలేం కదా. ఇది మూడవ లక్ష్యానికి సంబంధించిందనుకుంటా: బాధ మరియు శోకాన్ని అధిగమించడం. ఇందాక చెప్పిన దుఃఖం, విలాపానికి, ఈ బాధా శోకానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? మీరు మళ్ళీ ఒక కీలకమైన తేడాను పట్టుకున్నారు. దుఃఖం, విలాపం అవి ఎక్కువగా గడిచిపోయిన జ్ఞాపకాల నుండి పుడుతాయి. అవి మన ఆలోచనల ఉత్పత్తి. కాని బాధ, శోకం అనేవి వర్తమానంలో, ఈ క్షణంలో మనం అనుభవించే తీవ్రమైన వేదనకు సంబంధించినవి. అది శారీరక నొప్పి కావచ్చు, లేదా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒక కఠినమైన పరిస్థితి వల్ల కలిగే తీవ్రమైన మానసిక వేదన కావచ్చు. ఇక్కడ లక్ష్యం ఆ నొప్పిని మాయించేయడం కాదు, అది అసాధ్యం. లక్ష్యం ఆ నొప్పికి మనం అదనంగా జోడించే మానసిక వేదనను తొలగించడం. ఒక్క నిమిషం, దీన్ని కొంచెం విడమర్చండి. నొప్పికి అదనంగా జోడించే మానసిక వేదన అంటే ఏమిటి? ఉదాహరణకు, మన కాలికి దెబ్బ తగిలిందనుకుందాం. అక్కడ భౌతికంగా నొప్పుంది, అది మొదటి బాణం. కాని ఆ నొప్పికి మన మనసు ప్రతిస్పందిస్తుంది. ఎలా? అయ్యో, నాకు దెబ్బ తగిలింది, ఇది ఎప్పటికీ తగ్గదేమో, నా ప్రయాణం రద్దవుతుంది, నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఈ ఆలోచనలన్నీ రెండవ బాణం. ఈ రెండవ బాణాన్ని మనమే మనమీద వేసుకుంటాం. భౌతికమైన నొప్పి కంటే ఈ మానసిక వేదనే మనల్ని ఎక్కువ కృంగదీస్తుంది. ధ్యానం మనకు ఆ రెండవ బాణం వేసుకోకుండా ఉండటంలో సహాయపడుతుంది. నొప్పిని కేవలం ఒక శారీరక అనుభూతిగా, దాని గురించి ఎలాంటి కథలు అల్లకుండా గమనించడం నేర్పుతుంది. అంటే మన ప్రతిస్పందనను మార్చుకోవడం ద్వారా మన అనుభవాన్ని మార్చుకోవచ్చన్నమాట. సరే, మనసును శుభ్రం చేసుకోవడం, గతాన్ని వదిలేయడం, వర్తమానంలోని బాధతో వ్యవహరించడం నేర్చుకున్నాం. కానీ ఈ ప్రయాణంలో దారి తప్పిపోయే అవకాశం ఉంది కదా. దీనికొక దిక్సూచి అవసరం. అదే నాలుగవ లక్ష్యమా? శాశ్వత శాంతిని పొందేందుకు సరైన మార్గంలో పయనించడం. సరిగ్గా.
ఇది ఒక ప్రయాణంలో సరైన మ్యాప్ను, సరైన దిశను ఎంచుకోవడం లాంటిది. మనం ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా ఎంత వేగంగా ప్రయాణించినా ప్రయోజనం లేదు. ఈ సరైన మార్గమంటే నైతికమైన, మానసికమైన సూత్రాల సముదాయం. ఏ ఆలోచనా విధానాలు, ఏ చర్యలు మనల్ని శాంతి వైపు నడిపిస్తాయో. ఏవి అశాంతి వైపు నడిపిస్తాయో. అవును, ఆ రెండింటినీ స్పష్టంగా అర్థం చేసుకోవటం. ఉదాహరణకు, కరుణ, క్షమ, నిజాయితీ వంటి గుణాలు మనల్ని ప్రశాంతత వైపు నడిపిస్తే, ద్వేషం, అబద్ధం, స్వార్థం మనల్ని సంఘర్షణ వైపు నడిపిస్తాయి. ఈ మార్గం ఆ రెండింటి మధ్య తేడాను గుర్తించి స్పృహతో సరైనదాన్ని ఎంచుకోవటానికి సహాయపడుతుంది. అయితే సరైన మార్గం అనగానే ఒకే ఒక్క మార్గం మాత్రమే సరైనది, మిగతావన్నీ తప్ప అనే భావన కలుగుతుంది. అది కొంచెం కఠినంగా, నిర్బంధంగా అనిపించడం లేదా? ఇది చాలా సహజమైన సందేహం. ఇక్కడ సరైన మార్గమనేది ఒక మతపరమైన సిద్ధాంతం లేదా నియమాల పట్టిక కాదు. ఇది విశ్వవ్యాప్తమైన కారణకార్య సంబంధం లాంటిది, కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా. ఉదాహరణకు, నిప్పును ముట్టుకుంటే కాలుతుంది. అది ఏ దేశంలోనైనా, ఏ మనిషికైనా ఒక్కటే. అలాగే మనసులో ద్వేషం పెంచుకుంటే మనమే మొదట ఆ వేడికి గురవుతాం. ప్రేమ, కరుణ పెంచుకుంటే మనమే మొదట ఆ చల్లదనాన్ని అనుభవిస్తాం. ఈ మార్గం మనల్ని గుడ్డిగా నమ్మమని చెప్పదు, మన అనుభవంలో మనమే ఈ సత్యాన్ని తెలుసుకోమని ప్రోత్సహిస్తుంది. అయితే ఆనందమనే పదం వినగానే మనకు ఐస్ క్రీం తినడం, సినిమా చూడటం గుర్తొస్తాయి. ఈ లోతైన చర్చ తర్వాత ఆ పదం కొంచెం సామాన్యంగా అనిపిస్తోంది. ఈ గ్రంథం ఉద్దేశ్యంలో ఇది కేవలం ఆనందమా, లేక దానికంటే లోతైనదా? మనం ఆనందం అని అనువదించడంలో ఏదైనా పోగొట్టుకుంటున్నామా? మీరు అసలైన మర్మాన్ని పట్టుకున్నారు. ఇక్కడ ఆనందమంటే మనం సాధారణంగా అనుకునే ఉద్రేకపూరితమైన, తాత్కాలికమైన సంతోషం కాదు. అది బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఐస్ క్రీం అయిపోగానే ఆ సంతోషం కూడా పోతుంది. ఈ గ్రంథం చెప్పే ఆనందం అంతర్గతమైనది. ఇది ఒక కలపడం ద్వారా వచ్చేది కాదు, తొలగించడం ద్వారా మిగిలేది. తొలగించడం ద్వారా మిగిలేదా? అవును, మనస్సును కప్పి ఉంచిన కోపం, ద్వేషం, ఆందోళన అనే మేఘాలు తొలగిపోయినప్పుడు సహజంగా మిగిలే ప్రశాంతమైన, నిర్మలమైన ఆకాశం లాంటిది ఆ ఆనందం. అది ఒక సంపూర్ణమైన శ్రేయస్సు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా చెదరని ఒక అంతర్గత సమతుల్యత. బహుశా సమచిత్తత లేదా నిలకడైన శాంతి అనే పదాలు దీనికి దగ్గరగా ఉంటాయి. అద్భుతం. అంటే మనశ్శుద్ధి, దుఃఖాన్ని అధిగమించడం, బాధను జయించడం, సరైన మార్గాన్ని ఎంచుకోవడం, మరియు దాని ద్వారా శాశ్వతమైన శాంతిని పొందడం. ఈ ఫ్రేమ్వర్క్ చాలా శక్తివంతంగా ఉంది. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న. రేపు ఉదయం నేను 10 నిమిషాలు ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు ఈ సిద్ధాంతం నాకెలా ఉపయోగపడుతుంది? దీన్ని కేవలం ఒక మేధోపరమైన చర్చగా మిగిలిపోకుండా నా రోజువారీ ఆచరణలోకి ఎలా తీసుకురావాలి? ఈ అత్యంత ఆచరణాత్మకమైన ప్రశ్న. సిద్ధాంతం ఆచరణలోకి రానప్పుడు దానికి విలువ ఉండదు. ఈ గ్రంథంలో దీనికి సంబంధించి ఒక చాలా సులువైన, శక్తివంతమైన సూచన ఉంది. మనం రోజు ధ్యానాన్ని కూర్చునే ముందు ఒక్క క్షణం ఆగి ఈ 5 అంశాల్లో ఆ రోజు మనకు ఏది అవసరమో గుర్తించడం. అంటే ఆ రోజు మన ధ్యానానికి ఒక నిర్దిష్టమైన ఉద్దేశాన్ని ఇవ్వడం అన్నమాట. ఓ, అంటే మనకు మనమే ఒక మానసిక వ్యాయామ ప్రణాళికను తయారు చేసుకోవడం లాంటిదా? ఉదాహరణకు, సోమవారం నా మనసులోని అనవసరపు ఆలోచనలను శుభ్రం చేయడంపై మనశ్శుద్ధి దృష్టి పెడతాను. మంగళవారం గత వారం జరిగిన ఒక సంఘటన గురించి ఇంకా బాధపడుతున్నాను, కాబట్టి ఆ దుఃఖాన్ని వదిలించుకోవడంపై, దుఃఖాన్ని అధిగమించడం సాధన చేస్తాను. ఇది మనసుకి ఒక జిమ్ వర్కౌట్ ప్లాన్ లాంటిది. సరిక ఆ పోలిక పరిపూర్ణంగా సరిపోతుంది. అలా చేయడం వల్ల మనం చీకటిలో తడుముకోవడమనే స్థితి నుండి బయటపడతాం. అప్పుడు ప్రతి ధ్యాన సెషన్ కేవలం సమయం గడపడంలా కాకుండా ఒక స్పష్టమైన లక్ష్యం వైపు వేసే ఒక అర్థవంతమైన అడుగుగా మారుతుంది. కొన్నిసార్లు పునాదిని శుభ్రం చేస్తాం, కొన్నిసార్లు పాత ఫర్నిచర్ను బయటపడేస్తాం. ఇది మన సాధనకు అవసరమైన ఆశ మరియు విశ్వాసాన్నిస్తుంది. మన ప్రయాణం ఎటువైపు సాగుతుందో తెలిసినప్పుడు మార్గంలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం సులభమవుతుంది. ఒక విధంగా మీ మానసిక ఆరోగ్యానికి మీరే వైద్యుడిగా, శిక్షకుడిగా మారతారు. ముగింపులో చెప్పాలంటే, ఈరోజు మనం చర్చించుకున్న ఈ పంచమార్గాల అంశం ధ్యానం యొక్క రూపురేఖలనే మార్చేస్తుంది. ఇది కేవలం ఒక టెక్నిక్ను గుడ్డిగా అనుసరించే పద్ధతి నుండి
మన సుప్త చేతనాత్మక మనస్సులో నిద్రాణంగా ఉన్న అద్భుతమైన గుణాలను స్పృహతో మేల్కొల్పే ఒక ఉద్దేశపూర్వకమైన ప్రయాణంగా మారుతుంది. ఈ పంచమార్గాలు ఆ సుదీర్ఘ ప్రయాణానికి ఒక స్పష్టమైన దిక్సూచిలా, ఒక నమ్మకమైన మ్యాప్లా పనిచేస్తాయి. ఈ చర్చ మనకొక శక్తివంతమైన ఆలోచనను మిగిల్చి వెడుతోంది. ఈ తత్వశాస్త్రం ప్రకారం శాంతి, కరుణ, ధైర్యం, వివేకం ఇలాంటి గుణాలను మనం కొత్తగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. అవి ఇప్పటికే మనలో అంతర్లీనంగా ఉన్నాయి. ఒకవేళ మనం మన జీవితంలోని ప్రతి సవాలును మనల్ని బలహీనపరిచే ఒక సమస్యగా కాకుండా మనలో ఇప్పటికే ఉన్న ఆ అంతర్గత రత్నాన్ని బయటకు తీసుకురావడానికి అవసరమైన ఒక సానపెట్టే రాయిగా చూస్తే ఏం జరగవచ్చు?